అనారోగ్యం ఉంది, సరే అరగక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మేధావులు చెప్తా ఉన్నారు మిత్రులారా. దాన్ని మేము ఫాలో అవుతూ నిజాయితీకి చెప్పబట్టి మమ్మల్ని నమ్మి రాత్రులు అన్నం టిఫిన్లు ఎవరైతే మానిది వాడారో విపరీతమైన ఆరోగ్యాలు స్టార్ట్ అయ్యాయి. దాంతో ఈరోజు సక్సెస్ రేట్ విపరీతంగా ఉంది. ఈరోజు కూడా ఎవరైతే అతిథులు వచ్చారో లాస్ట్ వరకు వినండి. మీకు కూడా నేను అదే చెప్తా ఉన్నా గౌరవంగా. అనారోగ్యాన్ని మానగలిగితే ఇది కొనుక్కోటు. అనారోగ్యాన్ని అంటే రైసు టిఫిన్లో రాత్రులు మానగలిగితేనే ఇది కొనుక్కోటి. మేము అలాగే వాడుతూ ఉన్నాం. ఈరోజు అద్భుతమైన ఆరోగ్యం పొందాం. నా వరకు నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గింది, వెయిట్ లాస్ అయ్యాను, ఎనర్జీ పెరిగింది. ఇవాళ మేము ఒక సాడ్ దాంట్లో ఉన్నాం, ఎంటైర్ మా టీం అంతా, మేనేజ్మెంట్ టీం. అయినా కానీ మా స్టాఫ్కి సంబంధించిన ఒక సాడ్ ఉంది. అయినా కానీ నేను మరలా ఆఫీస్కి వచ్చాను, ఫండ్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను, నా వర్క్ని స్టార్ట్ చేశాను. రాత్రికి ఏ టైం అయినా మ్యాక్సిమం ఫండ్స్ ఇస్తాను, మిగిలిన రేపు ఫండ్స్ ఇస్తూ ఆర్డర్స్ రేపు ఆదివారం సెలవునప్పటికి కూడా ఆర్డర్స్ కంప్లీట్ చేసి సోమవారం నుంచి ఏదైతే లాస్ట్ మంత్ మీరు సక్సెస్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ సక్సెస్కి సంబంధించిన ఆ పోస్ట్ ఏదైతే ఉందో, గోల్డా, ప్లాటినమా, డైమండా, డబుల్ డైమండా, త్రిబుల్ డైమండా, క్రౌనా, డబుల్ క్రౌనా, త్రిబుల్ క్రౌనా, క్రౌన్ డైరెక్టరా అనేది మీరు ప్రజలకి ఆరోగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు ఏదైతే ర్యాంక్స్ వచ్చాయో, ఆ పోస్టులు వచ్చాయో, ఆ పోస్టు మీకు నాకు ఫార్వర్డ్ చేసి ఆ గిఫ్ట్లు కూడా సోమవారం నుంచి పెట్టేసుకోవాల్సిందిగా 10వ తారీఖు లోపలనే అన్నీ కంప్లీట్ చేస్తారని కూడా దానికి సంబంధించిన స్టాక్ ఫుల్గా మేము పెట్టుకొని ఉన్నాం. అది అరేంజ్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు హార్ట్ఫుల్గా నేను చెప్పేది ఒకటే, వస్తాయి ప్రతి మనుషులకి కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. ఒక్కొక్క రోజు గ్యాప్ వస్తుంది బిజినెస్కి. అయినా కానీ స్థిరమైనతో ఈ 22 కాలంలో కొన్ని ఒడిదుడుకులు చూసాం మేము. అయినప్పుడు కూడా స్థిరమైన మనసుతో నేను నా గౌరవ టీం పనిచేస్తూ, ఒడుకుతుంటే వ్యాపార పరంగా అయిన ఒడిదుడుకులు కాదు, పేవర్లకు సంబంధించిన ఒడిదుడుకులు కాదు, ప్రొడక్ట్కి సంబంధించిన ఒడిదుడుకులు కాదు, కానీ మేము చెప్పే విధానంలో కొంతమంది మమ్మల్ని ఫాలో అవ్వక నిజాయితీగా చెప్పినప్పుడు ఇరుకు మార్గంలో నడిచినప్పుడు కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా విశాల మార్గంలో నడిచినప్పుడు ఈజీగా ఉంటుంది. బయట కంపెనీ ఏమో 1,00,000 కట్టండి నెలకు 10,000 ఇస్తామని ఈ సందర్భాల్లో చాలా మోసకరమైన కంపెనీలు వస్తున్న ఈ సందర్భంలో ప్రజలు ఎక్కువ మందికి దానికి ఆకర్షణలవుతున్న ఈ సందర్భంలో 22 కరంలో అనేకమైన ఒడిదుడుకులు మేము చూసాం. కేవలం 1,600తో కష్టపడితే ప్రజలకు మేలు చేస్తేనే మీకు ఆదాయం వస్తుందని నిజాయితీగా చెప్పే కంపెనీని ప్రారంభంలో కొంతమంది ఆదరించలేదు. అయినా నేను నా గౌరవం నిలబడి పనిచేస్తూ ఈరోజు నేను 5-6 సంవత్సరాలకి నెలకు 30,000 ప్యాకెట్లు సాధించాలని ఒక లక్ష్యంతో ఈ కంపెనీని స్టార్ట్ చేసి ప్రజలకు మేలు చేయాలని ఒక ఆకాంక్షతో తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థిరమైన నెట్వర్క్ మరి స్థాపించాలనే ఒక సదుద్దేశంతో పెట్టే కంపెనీకి అనేక మంది లీడర్స్ సపోర్ట్గా నిలబడితే కొంతమంది ఈ చిన్న అమౌంట్తో ఏమి సాధిస్తామని మా దగ్గరికి రాకపోయినా ఆ టైప్ ఆఫ్ ఒడిదుడుకులు మేము అనుభవించిన స్థిరమైన మనసుతో నేను నా గౌరవ టీం పనిచేయటం వల్ల ఈరోజు లక్షాధికారులు ఈరోజు 5గురు తయారయ్యారు. ఆ దేవుని కృప దయ. దేవుని కృప దయ అనే పదం నేను ఎప్పుడు వాడినా నా జీవితంలో ఈ మీటింగ్స్లో మీరు కూడా ఎవరు ఏ దేవుణ్ణి అయితే స్మరిస్తూ ఉన్నారో ఆ దేవుణ్ణి తలుచుకోండి. ఎందుకంటే ఈరోజు మనకంటే ధనికులు ఈరోజు భూప్రపంచంలో లేరు. మనకంటే చిన్నవాళ్ళు కూడా చనిపోయారు. ఈరోజు ఒకరు కాలం చేశారు మాకంటే చిన్న వయసే. అయినా ఆ శాడ్లో ఉన్న వ్యవస్థ మీద నేను పనిచేసుకుంటూనే వస్తూ ఉన్నాను. మీకు వాయిస్ మెసేజ్ పెట్టి టచ్లోనే ఉన్నాను ఆ బాధలో ఉన్నప్పటికి కూడా. అయినా స్టిల్ వర్కింగ్. రాత్రి మళ్ళీ 12 వరకు వర్క్ చేస్తాను. రేపు కొన్ని కార్యక్రమాలు చూసుకొని రేపు పని చేస్తాను, ఎల్లుండ పని చేస్తాను. ఇదే పనిలో ఉంటాను నేను. 22 నెలల నుంచి ఒక దీక్షగా పనిచేస్తా ఉన్నా. నేను ఒక దీక్షగా పనిచేస్తా ఉన్నా. దేనికి వెనకట్లేదు, దేనికి వనకట్లేదు. వస్తూ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఈరోజు వచ్చిన ఇబ్బంది మాకు అదే. అయినప్పటికీ కూడా మేము మా పని చేస్తున్నాం. గవర్నర్ శంకర్ గారు నాన్నగారు అయితే చాలా హ్యాపీగానే ఉన్నారు. దాని గురించి ఏమనుకోవద్దు. స్టాఫ్లో ఒకరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ కొద్దిగా కాలం చేయటం జరిగింది. దానికోసం ఈరోజు
సెలవు ఇవ్వటం జరిగింది. మిత్రులారా, మీరు వేరేగా మళ్ళీ శంకర్ గారు వాళ్ళ నాన్నగారు కంగారు పడదు. ఆయన స్టిల్ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. మళ్ళీ రెండోసారి జాయిన్ అయ్యారు. అయినప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఆయన దయ వల్ల ఆయన బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ అనుకోకుండా మా స్టాఫ్లో ఒకరికి ప్రాబ్లం రావటం వల్లే ఇంకొద్దిగా ఇవాళంతా అడవిడిగా ఉన్నాం. అయినప్పుడు కూడా నేను వాయిస్ మెసేజ్ పెడుతూ నా గౌరవ టీంకి టచ్లోనే ఉన్నాను. మిత్రులారా, ఇలాంటి కంపెనీ ఒక స్థిరమైన మనసుతో, స్టెబిలిటీ అయిన మనసుతో నేను పనిచేస్తూ, నాతో ఉన్న టీంని లీడ్ చేస్తూ, వాళ్ళని ఎదరికి నడిపిస్తూ ఈరోజు కొన్ని వేల మందికి మనం ఆరోగ్యం ఇచ్చాం. ఇప్పటి వరకు ఎంటైర్ కంపెనీలో మనం టోటల్గా 1,70,000 ప్యాకెట్లు అమ్మాం. 1,70,000 ప్యాకెట్లు అమ్మాం ఇప్పటి వరకు. కొన్ని వేల మందికి ఆరోగ్యం ఇచ్చాం. ఒక అంత అద్భుతమైన ప్రోడక్ట్ గురించి గవర్నీలు ద్వారపూడి శ్రీనివాసరావు గారు ఇందాక ఆయన ఆఫీస్కి వచ్చారు. అప్పుడే వచ్చాం మేము. ఏంటి సార్ ముఖం బాగాలేదన్నారు. ఏం బాగుంటుంది, ఏం బాగుంటుంది. అయినా స్థిరమైన మనసుతో ఉన్నాం, ఏక మనసుతో ఉన్నాం. ఈ 22 నెలల కాలంలో ఏ రోజు మీటింగ్ మానలా. నేను ఏ రోజు మీటింగ్ మానలా. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీటింగ్ మానలా. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీటింగ్ మానలా. నా జీవితంలో 26 సంవత్సరాలు నా మార్కెటింగ్ జీవితంలో మీకు చెప్పాలి. మా పెద్దని చనిపోయినప్పుడు తెల్లారి భారీ మీటింగ్, కానీ అన్నయ్య చనిపోయాడు. అన్నీ చేసాం ఆ రోజు కార్యక్రమం. తెల్లారి వచ్చి మీటింగ్ చెప్పాను. నా టీం అంతా ఆశ్చర్యపోయారు. ఇంత కమిట్మెంట్ ఏంటని. అంత కమిట్మెంట్ ఉండాల. అంత కమిట్మెంటే. అన్నయ్య నాకు బాధే, వేదనే, కానీ తెల్లారి మీటింగ్. ఎప్పటి నుంచో దాన్ని మీరు అరేంజ్మెంట్ చేస్తున్నాం. చాలా మంది లీడర్స్ ఖర్చు పెట్టి అంతా ప్లాన్ చేసుకున్నారు. కొన్ని వేల మంది గ్యాదరింగ్. అది ఈ వేల మందిని వదిలేనా అక్కడ అన్ని బాధ్యతలు ఉండి మళ్ళీ తెల్లారి వచ్చి మీటింగ్ చెప్పాను. నా మైండ్ వెరీ స్ట్రాంగ్ మైండ్. అందుకే ఎదిగారు మార్కెట్లో. చిన్నటికి తొనకూడదు, బెనకూడదు. మిత్రులారా, అలాంటి మైండ్తో ఈ కంపెనీ నడిపిస్తాను. చూస్తారు మీరే. ఆ దేవుని కృప దయ వల్ల టాప్లోకి తీసుకెళ్ళిపోతాం. ఇప్పటికే ఆశ్చర్యపోతున్నారు అందరూ. అటువంటి స్థితిలోకి ఈ కంపెనీని ఇంకా తీసుకురావాలని కోరుకుతావు. నా డ్రీమ్ ఒకటే, వేల మందికి ఆరోగ్యం, వందలాది మందికి ఆర్థికమైన, న్యాయమైన, ఆర్థికంగా డెవలప్ అవడమే కాదు, న్యాయంగా ప్రజలకు ఆరోగ్యం ఇస్తూ డెవలప్ అయ్యే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. టోటల్గా 3 ఉన్నాయి ఈ కంపెనీలో. బయట ఏ నెట్వర్క్లో 3 లేవు. ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం కూడా ఉంది. ఈ మొదటి 2 ఉంటే 3వది ఉంటుంది ఆటోమేటిక్గా. అలాగే 3 ఉన్న ఒకే ఒక కంపెనీ తెలుగు రాష్ట్రాల సోనీ ఇండియా. మిత్రులారా, కొన్ని కంపెనీలు ఉన్నాయి కానీ అక్కడ ఆరోగ్యం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది అక్కడ. ఆదాయాలు టెంపరీగా ఉన్నాయి, ఏదో ఒక రోజున కూలిపోతా ఉన్నాయి. కానీ ఇక్కడ స్థిరంగా ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఈరోజు గౌరీ రెహమాన్ గారు 2,50,000 పైన వస్తే, 2,60,000. గౌరీలు బషీర్ అలీ సార్కి 2,50,000 వస్తే, ఈరోజు గవర్నీలు రోనాల్డ్ సార్కి అప్రాక్సిమేట్గా చెప్తా ఉన్నాను, బుక్ లేదు నా దగ్గర ఇప్పుడు, ఇంచుమించు 1,36,000 వస్తే, గవర్నీలు ఆగమే సార్కి ₹1,00,000 పైన వస్తే, గవర్నర్ చలమందరాజు సార్కి ₹1,00,000 పైన వచ్చిన ఈ 5 లీడర్స్ ఈరోజు నా మధ్యలో ఉన్నారు. మిగిలిన వారు 70,000, 80,000, ఈ 90,000 ఉన్నారు. చాలా మంది ఉన్నారు. 30,000 అనేక మంది లీడర్స్ ఉన్నారు. అందరూ వచ్చింది వాళ్ళెవ్వరిని ఏ రోజు నేను మర్చిపోకుండా స్థిరమైన మనసుతో ఈరోజు 12 అయినా 1 గంటైనా మీ ఐడి, మీరు రేపు ఉదయం ఐడీస్ యాక్టివేట్ చేసుకోవడానికి ఆ ఫండ్స్ అన్నీ ఇచ్చాక ఈరోజు నిద్రపోతాను నేను. అలాగే ఏదైతే పేవర్డ్స్ ఉన్నాయో ఆ పేవర్డ్స్ కూడా ఇంకా ఈరోజు ఓన్లీ ఫండ్స్ ఇవ్వడానికే సరిపోతుంది. పేవర్డ్స్ మళ్ళీ రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఒక 2 hours గ్యాప్ వస్తుంది, కానీ మళ్ళీ ఫండ్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాను. పేవర్డ్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాను. ఎల్లుండి ఉదయం నుంచి టోటల్ ప్రోడక్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మిత్రులారా, ఇలాగ ఒక కమిట్మెంట్తో చేస్తున్న ఒక కంపెనీ ఎండి నిజాయితీగా పనిచేస్తూ గవర్నమెంట్కి టీడీఎస్ కొడుతూ, జిఎస్టీ కొడుతూ, ఫారం 60 ఇస్తూ ఒక స్థిరమైన మనసుతో పనిచేస్తున్న ఈ కంపెనీలో అనేక మంది ఎదగాలని ఒక తపన, అనేక మంది ఆరోగ్యంగా ఉండాలని ఒక తపనతో పనిచేస్తుంది. ఈ కంపెనీ గురించి గవర్నీలు ద్వారపూడి శ్రీను గారు, పాస్టర్ గారు మాట్లాడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏక మనసుతో వినవలసిందిగా కోరుతూ, మన జూమ్ టార్గెట్ 50 మెంబర్స్ ప్రతిరోజు రాత్రి, కానీ అప్పుడే 283 మంది వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
వారికి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తూ మేనేజ్మెంట్ సైడు లాస్ట్లో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. లాస్ట్ వరకు మాతో నడవండి. ఆశ్చర్యపోయే రిజల్ట్స్ మీరు చూస్తారు. మీ భార్య పిల్లలకి అద్భుతమైన లైఫ్ మీరు ఇస్తారని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.